హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కినోవాతో వెజిటబుల్ వేసి పులావ్ చేసుకుందాం. ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని గరం మసాలాన్ని కొద్దిగా వేసుకోవాలి. నేను ముందుగుంట కినోవాని రైస్లాగా వండిస్తాను. గరం మసాలా అంతా వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, బీన్స్, కాలీఫ్లవరు, గ్రీన్ పీసు మనకి ఏమి నచ్చితే వేసుకోవచ్చు. బంగాళదుంపలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అన్ని కూరగాయలు వేసుకొని కొద్దిగా కలుపుకొని అందులో గరం మసాలా కొద్దిగా కారం, ఎవరికి సరిపోయినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి, ఆ ముక్కలకు సరిపోయినట్టుగా పులావ్కి సరిపోయినట్టుగా వేసుకోవాలి. ఉప్పు, ఎందుకంటే రైస్లో వేయం కాబట్టి అందులో వేసుకొని కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. 2 స్పూన్లు పెరుగు వేసాను. ఇది మీకు అక్కర్లేదంటే పెరుగు ఆప్షనల్, అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా కలుపుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టుకున్నారంటే అలా మగ్గుతుంది. ముక్కలన్నీ మెత్తబడిన దాకా, ఎందుకంటే రైస్ ఉడికించుకున్నాం కాబట్టి నీళ్ళు గట్ట ఎక్కువ వేయమేమని, ముక్క మెత్తబడిన దాకా బాగా వేగనివ్వాలి. ఒకసారి చెక్ చేసుకోండి ముక్కలు వేగినవి లేవి. అప్పుడు ముందుగా మనం వండుకున్న కినోవాని వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు చాలకపోతే వేసుకోండి. వేసుకొని కొత్తిమీర కొద్దిగా జల్లుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత పెట్టారంటే ఈ రైస్ కూడా అన్నీ పడతాయి. మొత్తం అన్నీ కలుపుకోవాలి. రైస్కి పట్టినట్టుగా కలుపుకొని మళ్ళీ పొయ్యి మీదే ఒక 2 నిమిషాలు ఉంచారంటే తర్వాత దించేసుకోవడమే. కినోవాతో వెజిటబుల్ పులావ్ రెడీ. మంచి వెరైటీలు పెడతాను. రెసిపీస్ అన్నీ చూడండి, ఫాలో అవ్వండి మా ఛానల్ని. ఈ వారం అంతా సింపుల్గా చేసుకునే పులావులు పెడతాను, చూడండి. నచ్చితే బ్యాచిలర్కి ఈజీగా ఉంటాయి, సింపుల్గా చేసుకోవచ్చు. ఫాలో అవ్వండి. ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.